హాయ్ అండి. ఈరోజు మ్యాగీ ఆటా నూడిల్స్ నేనెలా చేస్తానో ఒక్కసారి చూసేయండి. నేనిక్కడ 2 మ్యాగీ ఆటా నూడిల్స్ ప్యాకెట్లు తీసుకున్నానండి. ఈసారి దాంతో స్పూన్ ఆఫర్ కూడా ఉంది. అదే మీకు చూపిస్తున్నాను నేనిక్కడ. ముందుగా నేను ఈ ప్యాకెట్లన్నింటినీ ఓపెన్ చేసేసి ఒక ప్లేట్లో వేసుకుంటానండి. అలాగే వాటితో పాటు మనకి మసాలా ప్యాకెట్లు ఇస్తాడు కదా! మసాలా ప్యాకెట్లు కూడా అన్నీ ఓపెన్ చేసి ముందుగానే మనం ప్లేట్లో వేసి ఉంచుకుందాము. ఇప్పుడు దానికి కావలసిన పదార్థాలు తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఆయిల్. ఇంతేనండి, నేనైతే ఇంకేమీ వాడను. ఒకవేళ గ్రీన్ పీస్ ఉంటే గ్రీన్ పీస్ వేసుకుంటాను. ఇప్పుడు లేవు నా దగ్గర, అందుకని అది వేసుకోలేదు. ముందుగా మూకుడు పెట్టి ఒక 4 స్పూన్ల నూనె వేసుకుని ముందుగా పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసుకుని వేయించుకుందాము. ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. కొంచెమే. దీనికేమి ఇంకా నూడిల్స్కి మనకి వేరే ఏమీ ఉప్పు వేయం కదా, వేయవసరం లేదు. ఇక్కడ ఉల్లిపాయలకు మాత్రమే కొద్దిగా మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఇలా ఉల్లిపాయ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం చిన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకుందాము. క్యారెట్లు కొంచెం సేపు అలా కలుపుకున్న తర్వాత బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుందాము. ఇప్పుడు ఈ రెండు కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలండి. కొంచెం సేపు వేగితే సరిపోతుంది. ఎందుకంటే తర్వాత మళ్ళీ నూడిల్స్తో పాటు మనకి మగ్గిపోతాయి కాబట్టి ఇప్పుడేమీ ఎక్కువగా అవసరం లేదు. కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మనం నీళ్లు పోసుకుందాము. ఈ కొలత ఎలా పోసుకున్నానంటే మనం ప్యాకెట్ మీద కొలత ఇస్తాడు కదండి, దాని ప్రకారమే పోసుకున్నాను నేను ఇంచుమించు ఒక ప్యాకెట్కి 4 గ్లాసుల నీళ్లు చొప్పునండి పోసుకున్నాను నేను. అలా 8 గ్లాసుల నీళ్లు పోసుకున్నాను. కరెక్ట్గానే సరిపోయింది, బాగానే సరిపోయింది నాకు. ఆ కొలత ప్రకారం నీళ్లు పోసుకుంటే బాగానే వచ్చింది. ఇప్పుడు ముందుగా మనం నూడిల్స్ ప్యాకెట్లు వేసుకుని కొంచెం అది కలిసిన తర్వాత మసాలా ప్యాకెట్లు కూడా మొత్తం వేసేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మసాలా అంతా మొత్తం నీళ్ళలో బాగా కలిసిపోయిన తర్వాత ఒకసారి మనం మూత పెట్టి మగ్గించుకుందామండి. నేను ఇక్కడ మూత పెట్టడం అది వీడియో తీయలేదు. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒకసారి సిమ్లో పెట్టి మనం మగ్గించుకుందాం. సిమ్లో పెడితే మనకేంటంటే మాడిపోకుండా చక్కగా మగ్గిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకుందాము. అంతేనండి, రెడీ అయిపోయింది. బాగానే నాకు చక్కగానే వచ్చింది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.